శ్యామారావు రామచంద్ర జయశంకర్. శ్యామారావు 1865వ సంవత్సరంలో ముంబై నగరంలో జన్మించాడు. అతడు హారే కులానికి చెందినవాడు. శ్యామారావు తండ్రి, తాత కూడా బాగా పేరున్నవారు, బాగా చదువుకున్నారు, పండితులని పిలువబడేవారు. అయితే శ్యామారావు 16 సంవత్సరాల వయసులో ఉండగా తండ్రి మరణించాడు. ఆ కారణం చేత తల్లి, 9 కొడుకులు, 1 కూతురుతో సహా తన అన్న ఇంటికి వచ్చి ఆశ్రయం పొందింది. శ్యామ మామ పేరు బాబాసాహెబ్ అజంక్యా. అతడిది పెద్ద వ్యాపారం. ముంబైలో అప్పుడు ఓడరేవులు, నౌకా నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలు సుమారు సగభాగం అతడికి చెందినవై ఉండేవి. ఈనాటికి కూడా వాటిని బావు కడాక అని పిలుస్తూ ఉంటారు. శ్యామారావు మిషన్ స్కూల్లో చదువుకున్నాడు. ఇంగ్లీషు బాగా మాట్లాడతాడు. కానీ అతనికి చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. ఈ కళలో అతడికి చిన్నతనం నుండే ప్రవేశం ఉంది. ఏ ఆర్ట్ స్కూల్లో కూడా అతను తర్ఫీదు పొందలేదు. ఇంకా పెయింటింగ్స్ మొదలైనవి ఎవరూ నేర్పినవి కావు. అతడు ముంబై నుండి గుజరాత్లో గల రాజ్కోట్ చేరుకుని అక్కడ రాజావారి ఆస్థానంలో చేరాడు. కుటుంబానికి సంబంధించిన వారందరి చిత్రాలు తయారు చేసి బాగా పేరు గడించాడు. ఆ తరువాత కాలంలో పూణే వచ్చి అక్కడ 1916 వరకు ఉన్నారు. అక్కడి నుండి తిరిగి ముంబై చేరాడు. ఈ సమయంలో అతడి బావమరిది ద్వారా బాబా యొక్క దివ్యత్వం గురించి అనేక విషయాలు తెలుసుకున్నాడు. ఆ కాలంలో అంతవరకు బాబా తన రాయిపై కూర్చుని ఉన్న చిత్రం ఒక్కటే ఉండేది. ఆ తరువాత అతడు మోరేశ్వర్ ప్రధాన్ను కలుసుకోవడం జరిగింది. బాబాది వేరొక చిత్రాన్ని గీయమని ప్రధాన్ శ్యామారావు కోరాడు. 1917లో శ్యామారావు షిరిడీకి వచ్చి బాబాను కలిసి చిత్రం గీయడానికి అనుమతి కోరాడు. బాబాకు ప్రియభక్తుడైన మాధవరావు దేశపాండే ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించాడు. ఎలాగైతేనేమి చిత్రం గీయడానికి బాబా అనుమతించారు. అది చాలా పెద్దగా వచ్చింది. ద్వారకామయిలో బాబా తన స్థానంలో కూర్చుని ఉన్న భంగిమలో ఉంది. అలాగే ఇంకొకటి బాబా చావడి ఉత్సవంలో తన భక్తులతో కలిసి ఉన్న చిత్రీకరించాడు. ఈ చిత్రంలో మోరేశ్వర్ ప్రధాన్ కొడుకు చోటా సాయినాథ్ ఒక పళ్ళెం నిండా పూజా ద్రవ్యాలు పట్టుకుని నిలబడినట్లు ఉంది. అలాగే చిత్రకారుడైన శ్యామారావు రామచంద్ర జయశంకర్ కొడుకు సురేంద్ర కూడా తన చేతులతో వెండి దండం ఒకటి పట్టుకుని నిలబడినట్లుంది. 1917లోనే ద్వారకామాయిలో బాబా ఉన్న సన్నివేశానికి సంబంధించిన చిత్రం తయారైంది. అయితే జయశంకర్ ఈ పెయింటింగ్ను తన ఇంటికి పట్టుకుపోయి పూజించుకుందామనుకున్నాడు. చిత్రం తయారు కాగానే దాన్ని ముందు బాబాకు అందజేశాడు. ఈ చిత్రాన్ని చావడిలో పెట్టండి అని బాబా ఆజ్ఞాపించారు. కానీ జయశంకర్కు బాబా మాట ఎందుకో అర్థం కాలేదు. అందుచేత అతను ఆ పెయింటింగ్ను తీసుకువెళ్ళి బాబా కూర్చునే స్థానంలో ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. దాని తర్వాత 1918లో బాబా మహాసమాధి స్వీకరించారు, అనగా ప్రాకృతమైన తన దేహాన్ని విసర్జించారు. 1925-26లో కాకా దీక్షిత్ ప్రధాన్లు ఇద్దరూ జయశంకర్ను కలిసి ఆ చిత్రాన్ని ద్వారకామయిలోనే పెట్టమని కోరారు. వారు కోరినట్లుగానే జయశంకర్ ఆనందంగా ఆ చిత్రానికి మంచి ఫ్రేమ్ తయారు చేయించి ఇచ్చాడు. ద్వారకామాయి గర్భగుడి స్థానంలో ధునికి ఎదురు ఉండేటట్లు ఏర్పాటు చేశారు. ఆ తరువాత కాలంలో సంస్థానం వారు ఆ పెయింటింగ్ను మ్యూజియంకు తరలించారు. దానికి కారణం అంత గొప్ప చిత్రం ద్వారకామాయిలోనే ఉంటే ధుని మంటల వేడికి పాడవుతుందని అభిప్రాయపడటమే. 1917లోనే జయశంకర్కు మధుమేహ వ్యాధి సోకింది. దాని తరువాత కొంతకాలానికి అతను షిరిడీ నుండి ముంబై చేరుకున్నాడు. 1938లో అతడు మరణించాడు. గొప్ప లేఖకుడుగా పేరు గడించిన శ్యామారావు రామచంద్ర జయశంకర్ మరణం అందరినీ బాధించింది. అతడు మంచి కళాకారుడు. మంచి ఆయిల్ పెయింటింగ్స్ వేయడంతో పాటుగా గొప్ప శిల్పాన్ని కూడా మలిచినవాడు. ఇంకా దంతపు బొమ్మలు కూడా తయారు చేసేవాడు.
చాలా లఘు చిత్రాలని గీశాడు. వాటిల్లో గీతలు కాకుండా చుక్కలు చుక్కలుగా చిత్రాలని గీయడంలో మంచి దిట్ట. అలాగే లాకెట్ల మీద, ఉంగరాల మీద బొమ్మలు కూడా తయారు చేశాడు. బాబా భక్తులందరూ జయశంకర్కు రుణపడి ఉన్నట్లే లెక్క. ఎందుకంటే నిత్యత్వం, సహజత్వం మూర్తీభవించే బాబా చిత్రాల్ని అతడు తయారు చేసి షిరిడీ సంస్థానానికి ఇచ్చాడు. వాటిలో బాబా ద్వారకామాయిలోనే కూర్చుని ఉన్నట్లు చిత్రం చాలా అమోఘమైంది.